హాయ్ అండి, సుజాత బియాండ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చేప ముక్కలను నీట్గా నీచు వాసన రాకుండా మనము పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోవాలి. చేప ముక్కలలో కొంచెము ఉప్పు, నిమ్మరసము, కొంచెం పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. కొంచెం మజ్జిగ కూడా వేసి క్లీన్ చేసుకోవచ్చండి. నీచు వాసన రాకుండా ఉండాలంటే ఇలా నీట్గా క్లీన్ చేసిన చేప ముక్కలలో ఒక స్పూన్ పసుపు, కొంచెం అల్లం పేస్టు, ఒక 3 స్పూన్ల కారము. చేపల కూర నీసువాసన రాకుండా ఉండాలంటే కొంచెం కారంలు, ఉప్పులు, నూనె ఎక్కువనే పడుతున్నాయండి. సరిపోను ఉప్పు వేసుకొని ముక్కలకు పట్టేటట్టు మనం కలుపుకోవాలి. ఈ కలిపిన ముక్కలను నానబెట్టాల్సిన అవసరం లేదండి. మనం కలిపి పక్కన ఉంచుకోవాలి. ఒక గంజి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొంచెం బగారాకు వేసి మనం మెత్తబడేంత వరకు మనం కలుపుకోవాలి. చేపల కూర వండిన రోజు కంటే నెక్స్ట్ డే టేస్ట్ ఉంటుందండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెము జీలకర్ర వేసి, కొంచెం ఉప్పు వేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనిచ్చుకుంటే గోల్డెన్ కలర్లో వస్తే మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. ఇలా రంగు మారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసి ఒక్కసారే మనము కలపెట్టుకోవాలండి. చేపల కూర తాలింపు వేసినప్పుడే కలుపుకోవాలి. మధ్యలో కలిపితే చేప ముక్కలు విరిగిపోతాయి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని రసం తీసి మనం పక్కన ఉంచుకోవాలి. ఈ చేప ముక్కలను మనం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపిన తర్వాత అందులోకి ఎంబటే చింతపండు రసం వేసేయాలండి. చింతపండు రసం వేసిన తర్వాత ఒక పావుగంట పాటు మనము మగ్గనిచ్చుకోవాలి. ఒక పావుగంట తర్వాత మగ్గిన తర్వాత అందులోకి కొంచెం కస్తూరి మెంతి, కొంచెం మెంతుల పౌడర్, ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మరలా మగ్గించుకోవాలి. కొంచెం గసాల పేస్ట్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలండి. గసాల వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా మగ్గిన తర్వాత కొంచెం మసాలా, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిస్తే మన చేపల కూర రెడీ.